తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్వర చర్యలకు ఉపక్రమించింది. ఈ కేసులో నిజాలు తేల్చేందుకు ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను అమలు చేసేందుకు సిద్దమైంది. ఈ నివేదికలోని సిఫార్సుల అమలు, తదుపరి చర్యల కోసం సీఎస్ నేతృత్వంలో ఒక అత్యున్నత స్థాయి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవడానికి పాలనా యంత్రాంగంలోని అత్యున్నత అధికారులతో ఈ కమిటీని నియమించింది. ఈ త్రిసభ్య కమిటీకి చైర్మన్ గా సీఎస్ వ్యవహరిస్తారు. ఇందులో కీలక సభ్యుడిగా రాష్ట్ర డీజీపీ బాధ్యతలు తీసుకుంటారు. ఇక మెంబర్ కన్వీనర్ గా న్యాయశాఖ కార్యదర్శి వ్యవహరిస్తారు. ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను పగడ్బందీగా అమలు చేయడానికి ఈ ఉన్నత స్థాయి త్రిసభ్య కమిటీకి ప్రభుత్వం స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. ఏకసభ్య కమిటీ నివేదికలోని నిర్ణయాలు, సిఫార్సులను ఈ కమిటీ ముందుగా లోతుగా అధ్యయనం చేస్తుంది. ఆ సిఫార్సులను ఆచరణాత్మకంగా ఎలా అమలు చేయాలన్న దానిపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇక లడ్డూ కల్తీ వ్యవహారంలో ఏమాత్రం జాప్యం చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ త్రిసభ్య కమిటీకి ప్రభుత్వం ఒక నిర్దిష్ట కాల పరిమితిని విధించింది. ఏకసభ్య కమిషన్ నివేదికను పరిశీలించి చర్యలను సూచిస్తూ ఒక పక్కా ప్రణాళికను రూపొందించేలా చర్యలు ఉండబోతున్నాయి. ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి కేవలం వారం రోజుల్లోగా ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పించాలని కమిటీకి ప్రభుత్వం డెడ్లైన్ విధించింది.